హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కొత్త పెన్షన్లపై ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు అందించింది మన తెలంగాణ సర్కార్. ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఎవరెవరికి లబ్ధి కలుగుతుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్తగా 2 లక్షల మందికి చేయూత పథకం కింద పెన్షన్లను మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించిన విధంగా ఈ కొత్త పెన్షన్ల ప్రక్రియ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1,00,000 మందికి కొత్త పింఛన్లు ఇచ్చామని, ఇప్పుడు మరో 2 లక్షల మందిని ఈ జాబితాలో చేర్చడం ద్వారా సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం దాదాపు 12 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రజావాణి, గ్రామ సభలు మరియు ఇతర వేదికల ద్వారా వచ్చిన ఈ భారీ దరఖాస్తులను పరిశీలించడం అధికార యంత్రాంగానికి ఒక సవాల్గా మారింది. వీటిలో కేవలం వృద్ధాప్య పెన్షన్ల కోసమే 4 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన 2 లక్షల కోటా కోసం ఇప్పుడు జిల్లాల వారీగా దరఖాస్తులు వడపోత కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత అర్హులైన వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. కేవలం అర్హత ఉన్నవారికే లబ్ధి చేకూరాలని, ఎక్కడా రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరగాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పింఛన్ల తొలగింపుపై వస్తున్న విమర్శలపై ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చింది. అర్హులైన ఎవరిని పింఛన్ తొలగించడం లేదని, కేవలం మరణించిన వారు మరియు నిబంధనలను విరుద్ధంగా పింఛన్ పొందుతున్న అనర్హులను మాత్రమే జాబితా నుంచి తొలగిస్తున్నట్లు వివరించారు. ఇలా తొలగించిన స్థానాల్లో కూడా కొత్త వారికి అవకాశం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. బడ్జెట్లో ఇప్పటికే ఈ పథకానికి అవసరమైన నిధులను కేటాయించడంతో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. సో చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే 2026-2027 బడ్జెట్కి సంబంధించి మన యొక్క ప్రభుత్వం కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మనకు ఈ యొక్క కొత్త పెన్షన్ల ప్రక్రియ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఖరారు చేశారు. ఇప్పటికే 1,00,000 మందికి కొత్త పెన్షన్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్పారు. మరో 2 లక్షల మందికి సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే ప్రజావాణి, గ్రామ సభలు మరియు ఇతర వేదికల ద్వారా దాదాపు 12 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ దరఖాస్తుల్లో 4 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్లు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పెన్షన్లు మాత్రమే విడుదల చేస్తున్నారు కాబట్టి ఇందులోనే వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వీరికి అప్లై చేసుకోవడానికి చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీరు త్వరపడి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుదిరితే మీ యొక్క ఓటర్ ఐడి, అలాగే మీ పాస్పోర్ట్ సైజు ఫోటో, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్లు తీసి పెట్టుకున్నట్లయితే మీకు దరఖాస్తు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి క్యాస్ట్ మరియు ఇన్కమ్ అనేది లేటెస్ట్ అయి ఉండాలి. సో గడిచిపోయినటువంటి ఇయర్వి కాకుండా లేటెస్ట్గా మీరు చేసి పెట్టుకున్నట్లయితే మీకు యూజ్ అవుతాయి. సో ఎవరు కూడా ఇబ్బందులకు గురవకుండా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Thank you.